తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద మాట్లాడడానికి ఈరోజు లగ్గాని శ్రీనివాస్ గారు, ఆయన ఎన్నో ఎన్నికల్లో ఎనలిస్ట్గా పనిచేశారు. అమెరికా ఎన్నికల మీద కూడా ఆయన వర్క్ చేశారు. ఈరోజు ఆయన మన స్టూడియోకి వచ్చారు. ఆయనతోని జరగబోయే ఎన్నికలు వాటి వివరాల గురించి చర్చిద్దాం. నమస్తే. నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా శ్రీరాములు గారు మీతో మాట్లాడటం చాలా సంతోషం, ఎందుకంటే వారు వెటరన్ ఇన్ ద ఇండస్ట్రీ. సుమారు 4 దశాబ్దాల పాటు జర్నలిజంలో ఉండి ఎన్నో ఎలక్షన్స్ చూసి ఉంటారు కదా, తర్వాత ఎంతో రాజకీయ మార్పులను కూడా చూసి ఉంటారు. సో మీలాంటి వాళ్ళతో మాలాంటి యంగ్ పీపుల్ మాట్లాడటం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మనం అసలు మెయిన్ టాపిక్లో ఎలక్షన్స్ అంటే మేము చూసిన ఎలక్షన్స్ వేరు, ఇప్పుడున్న ఎలక్షన్స్ వేరు. అప్పుడు ఓటర్లు పార్టీలతో ఉండేవారు. ఇప్పుడు ఓటర్లు పార్టీలతో కొంతమంది ఉన్నారు కానీ పూర్తిగా లేరని అనలేము. పార్టీలు నాయకులతో ఉంటున్నారు, డబ్బులతో ఉంటున్నారు, అవసరాలతో ఉంటున్నారు, వ్యాపారాలతో ఉంటున్నారు. సో ఈ పరిణామాల వల్ల ఏ ఎలక్షన్ ఎప్పుడు ఎలాంటి తీర్పులు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు మీరు స్టడీ చేసిన దాన్ని బట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తుంది. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంటు ఈ స్టేట్లో వచ్చి ఇంకా 2 ఏళ్ళు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ షార్ట్ పీరియడ్లోనే, అంటే ఇంకొక 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, వీళ్ళకి పీరియడ్ ఉంది. మరి ఇప్పుడే అంత హడావుడిగా ఈ బై ఎలక్షన్ గురించి ఈ రాజకీయ పార్టీలు ఎందుకు అంత తొందరపడుతున్నాయి, ఎంత హడావుడిగా ఎందుకు నడుస్తుంది అనేది అర్థం కావడం లేదు. అసలు మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఏంటి ఈ జూబ్లీస్ ఎలక్షన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి? రాజకీయ పార్టీలకి ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఎ టెస్ట్ సార్. అంటే యూ టేక్ వెదర్ ఇట్స్ ఎ బై ఎలక్షన్ ఆర్ ఇట్స్ ఎ మెయిన్ ఎలక్షన్. అంటే మనం చదువుకునేటప్పుడు ఒక టెస్ట్ ఉంటుందిగా, ప్రిలిమినరీ టెస్ట్, ప్రీ ఫైనల్ టెస్ట్, తర్వాత యూనిట్ టెస్ట్ అట్లా ఉంటుందిగా. అట్లనే ఇది కూడా ప్రతి బై ఎలక్షన్ కూడా ఒక టెస్ట్. అంటే ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ ఉనికిని కాపాడేది ఏంటి? ఎలక్షనే కదా సార్. ఎన్నికల్లో వాళ్ళు వచ్చినటువంటి రిజల్టే వాళ్ళ ఉనికిని కాపాడుతుంది. వాళ్ళ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్పందన ఏ విధంగా ఉన్నదని అది కులమానంగా చూస్తాం మనం. అయితే మీరు చెప్పినట్టు రాజకీయాలు నిజంగా లాస్ట్ 20-25 ఇయర్స్లో చూస్తే చాలా అంటే డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. మనం ముఖ్యంగా ఒకప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ నుంచి మనీ ఓరియంటెడ్ పాలిటిక్స్కి వచ్చినాయి. అంటే ఒకప్పుడు మీరు చూస్తే ఐ థింక్ 80s 90sలో చూస్తే ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, ఎవరైతే ప్రజల్లో ఉండి నిత్యం ప్రజలకు సర్వీస్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడు ఆపద ఉన్నా కానీ వాళ్ళతో నిలబడేటువంటి నాయకులు నుంచి ఈరోజు ఎవరికైతే ఆర్థికంగా బలంగా ఉంటారో, తర్వాత ధనం అంటే ఖర్చు పెట్టగలుగుతారో, డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో, వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. దట్ ఈజ్ ఏ కంప్లీట్ షిఫ్ట్, అంటే నార్త్ టు సౌత్ పోల్ షిఫ్ట్ లాగా వచ్చింది. అయితే మరి ఇప్పుడు ఇది మంచి పరిణామం అయితే కాదు డెఫినెట్గా రాజకీయాల్లో. అంటే ఓవరాల్ సొసైటీలో అయితే డెఫినెట్గా మంచి పరిణామం కాదు. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్సే ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ప్రజలకి ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి అండదండగా నిలబడతారో వాళ్ళకే రాజకీయ నాయకులు అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా రాజకీయం అంటే ప్రజాసేవే కదా సార్. యాక్చువల్గా ప్రజల్లో నిత్యం సేవ చేసే వాళ్ళనే గెలిపించాలి. కానీ మార్పు అనేది రాను పోతున్న కొద్దీ డబ్బు ప్రభావం రాజకీయాల్లో ఎక్కువ చూపెడుతుంది. మనం చూసాక కొన్ని తెలంగాణలో జరిగినటువంటి లాస్ట్ టైం బై ఎలక్షన్స్లో చూస్తే విపరీతమైన డబ్బు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు నాతో కొంతమంది ఇంటలెక్చువల్స్ చర్చించే వాళ్ళు, ఏంటి మనీ ఏంటి సౌత్లో అంత డబ్బులు ఎలా వస్తున్నాయి, అసలు అంత ఎలక్షన్ ఎలా చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ చూస్తే మరి యాక్చువల్గా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి, మెయిన్ కంటెస్ట్ ఏ పార్టీల మధ్య ఉండబోతుంది? ఓకే, సో నా ఒపీనియన్ ఏంటంటే సార్, వీ డిడ్ స్మాల్ రీసెర్చ్ చేశాము. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో చూస్తే కనుక మాగంటి గోపీనాథ్ గారి బిఎస్ క్యాండిడేట్కి 43.96% వచ్చింది. అంటే సుమారు 80,000 ఓట్లు వచ్చినాయి, 80,500 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఓకే. వేరాజ్ అప్పుడు సెకండ్ వచ్చినటువంటి అజరుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీకి 34.5 సంథింగ్ అరౌండ్ 35% ఓటింగ్ వచ్చింది. ఆయనకు అరౌండ్ 63,000 ఓట్స్ చిల్లర వచ్చినాయి. సో ఇదే ఎలక్షన్ కొంచెం ముందుకెళ్ళి చూస్తే, అప్పుడు చూసినట్టయితే 2018లో జరిగినటువంటి ఎలక్షన్లో చూసినట్టయితే కనుక అప్పుడు పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక కొంత పర్సంటేజ్ 44+% వచ్చింది. ఎవరికి? మాగంటి గోపీనాథ్ గారికి. కాంగ్రెస్కి 34% వచ్చింది. అంటే కన్సిస్టెంట్గా చూసినట్టయితే రెండు పార్టీలకి అక్కడ స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉంది. అంటే ఆల్దో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచినప్పటికీ, 2014లో టీడీపీ గెలిచినప్పటికి కూడా లాస్ట్ 2 ఎలక్షన్స్ మనం కోణమానంగా తీసుకొని అనాలిసిస్ చేస్తే 2018 ఎలక్షన్లో, 2019 ఎలక్షన్లో కూడా 43-44%, అంటే వెరీ మైన్యూట్ చేంజ్ ఉంది. వాళ్ళకు కూడా అంతే ఉంది, 34-35%. అంటే
వెరీ మైన్యూట్ చేంజ్. సో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉన్నట్టు కనబడుతుంది, అంతే కదా సార్. ఓకే. సో దీన్ని లాస్ట్ ఎలక్షన్లో చూస్తే మళ్ళీ బీజేపీని తీసుకుంటే బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉన్నది, వాళ్ళకి అరౌండ్ 14% ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు చూస్తే ప్రజెంట్ చూస్తే ఇది ఫస్ట్ మనం ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ చూసినట్టయితే కన్నా విపరీతమైనటువంటి ట్రయాంగిల్ కాంటెస్ట్ లాగా అనుకున్నాం. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తర్వాత బీజేపీకి మధ్యన ఉంటుంది అని అనుకున్నారు, పర్సెప్షన్, సోషల్ మీడియా పర్సెప్షన్. ఓకే. కానీ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయినట్టే కనబడుతుంది, బీజేపీకి అంత ప్రాధాన్యత లేనట్టే కనబడుతుంది. అంటే ఎందువల్ల? అంటే వాళ్ళు కొంత దీని మీద అగ్రెషన్గా కనపడలేదు సార్. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకున్నంత అంటే ఇంపార్టెన్స్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి అంటే యాక్షన్స్ కానీ యాక్షన్ ఓరియంటెడ్ బీజేపీ దగ్గర కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్ కూడా లాస్ట్ అనౌన్స్ చేసింది, మీరు చూసినట్టయితే కన్నా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫస్ట్ అనౌన్స్ అయింది, తర్వాత కాంగ్రెస్, తర్వాత సో ఆ విధంగా చూసినట్టయితే లాస్ట్కి వాళ్ళు అంటే ఎందుకు అయిందో మరి మనకు తెలియదు, పార్టీ స్ట్రాటజీ అంటే కూడా అర్థం కాలేదు అది, బట్ మనం కమెంట్ చేయకూడదు. అంటే రాబోయే ఎలక్షన్లో అసలు బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేయాలి తెలంగాణలో అని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కరెక్ట్. మరి అసలు ఇట్లా ఎందుకు జరిగి ఉండొచ్చు? అంటే సార్ ఇప్పుడు చూసినట్టయితే యాక్చువల్గా మనం చాలామంది అంటే ఈవెన్ అర్బన్లో కూడా పీపుల్ టాక్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ పుంజుకుంటుంది బీజేపీకి. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు యాక్చువల్గా లోక్సభ ఎలక్షన్లో చూస్తే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బీఆర్ఎస్కి అంటే జీరో, మీకు తెలుసు కదా. అంటే వాళ్ళ బీఆర్ఎస్ ఓట్ షేర్ని మొత్తము బీజేపీ క్యాప్చర్ చేసింది. ఇట్ వాజ్ ఎ కంటెస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్, అంతే కదా సార్. ఉన్న 17 సీట్లో ఒక సీటు ఎంఐఎంకి వెళ్తే మిగతా 8 పంచుకున్నారు. సో బీఆర్ఎస్ జీరో అయింది ఏది లోక్సభలో. అవును. మరి ఆ మొమెంటం అంతకు ముందు ఎలక్షన్లో చూస్తే అంత లేకుండే. అంటే మీరు కొన్ని కాన్స్టిట్యున్సీలో 30,000 40,000 మైనస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో అక్కడ నుంచి లోక్సభ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ పుంజుకొని అదే 30,000-40,000 మళ్ళీ ప్లస్లోకి వచ్చారు. అంటే ఓట్ స్వింగ్ అయింది సార్ ఇక్కడ. అంటే ఇప్పుడు బీజేపీ కొంచెం ఈయన అంటే వెనకబడింది అంటున్నారు అభ్యర్థిని ప్రకటించడం కానీ ఇతరత్ర. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కుమ్ముక్కయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసమే బీజేపీ ఏదో వెనక నుండి ఏదో ఫార్మల్గా పోటీ చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దాన్ని నమ్మొచ్చా? అంటే సార్ ఇప్పుడు మీరు మాకంటే చాలా అనుభవజ్ఞులు, నార్మల్గా జనరిక్ టాక్ అనేది వస్తుంది. ఇప్పుడు పీపుల్ ఏంటంటే పీపుల్లో జనరల్ టాక్ వస్తుంది. అంటే మనం సినిమా సీరియల్ సినిమా చూసి సినిమాలో ఉంటుంది అనుకుంటాం, కానీ వాస్తవంగా చూస్తే కన్నా ఊహాజనితమైనటువంటి చర్చలు చాలా వస్తాయి. సో ఆ ఊహాజనితమైన చర్చల్ని మనం యాక్చువల్గా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీకి ఇంకోటి హెల్ప్ చేయదు వాస్తవం చూస్తే. అంటే అన్లెస్ దే హ్యావ్ అలయన్స్, ఓడిపోవాలని కోరుకుంటారు. అన్లెస్ దే హ్యావ్ సీరియస్ అలయన్స్, ఇమేజ్ పోతుంది కదా సార్. సో అట్లాంటివి ఏమి ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో అయితే బీఆర్ఎస్కి బీజేపీకి ఎప్పుడు టైప్ ఉన్నదని చెప్పేది ఊహాజనితమే సార్. అది కంప్లీట్గా ఎప్పుడు కూడా అట్లా జరగదు. అవన్నీ స్పెక్యులేటివ్ టాక్స్ అంటాం కదా మనం, అలా సృష్టించినటువంటి టాక్స్ తెప్పించి దాంట్లో వాస్తవికత అయితే ఏమి ఉండదు. అయితే ఈ ఎలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సార్ మనం చూస్తే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇంకా 2 years కాలేదు, డిసెంబర్కి వస్తే 2 years అవుతుంది. మరి ఆ 2 yearsకి ముందే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్. అంటే ఆల్దో సికింద్రాబాద్ బై ఎలక్షన్ వచ్చినప్పటికి కూడా సికింద్రాబాద్ బై ఎలక్షన్కి కాంగ్రెస్ పరిపాలన కొలమానం ఏం కాదు. ఎందుకంటే అప్పుడు ప్రజలు కాంగ్రెస్ పరిపాలన పూర్తిగా చూడలేదు, తర్వాత ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు. ఏది కంటోన్మెంట్ ఎలక్షన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్. సో అది కొలమానం కాదు. కానీ ఇది మాత్రం కొంత కొలమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక విధంగా చూస్తే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాంగ్రెస్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రిజల్ట్ కానీ అది ఎక్కడ దేశవ్యాప్తంగా చర్చ జరగలేదు. కానీ ఈ రోజున ఈ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బీహార్ ఎలక్షన్స్తో పాటు రిజల్ట్ వస్తుంది. అంటే November 11th ఎలక్షన్ జరిగితే ఓవరాల్గా బీహార్ ఎలక్షన్తో పాటు November 14 వస్తుంది. అంటే ఒక నేషనల్లో దీని మీద చర్చ జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. అంటే రూలింగ్ గవర్నమెంట్ సీటు ఉన్నదా కోల్పోయిందా అనేటువంటి చర్చ కంపల్సరీ జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏంటంటే బీహార్లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఏదో బీహార్ వాళ్ళని కమెంట్ చేశారని చెప్పి దాని మీద ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ కానీ తర్వాత ఇంకా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నెగిటివ్గా చర్చ జరుగుతుంది. అది చాలా సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా వెళ్ళింది అది ఆ చర్చ. మరి ఇటువంటి తరుణంలో ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ కొలమానం కూడా జరుగుతుంది. అంటే ఆల్దో కొంతమంది ఏం చెప్తారంటే ఇది బీఆర్ఎస్ సీటే కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ గెలిచింది, లేదా కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్తారు. కానీ ఈ డిఫరెంట్ స్పెక్యులేషన్స్ పక్కన పెడితే ఓవరాల్గా ఒక అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, విశ్లేషణ పరంగా చూస్తే మనకి ఈ ఎలక్షన్ ఒక రిజల్ట్ అనేది రేవంత్ రెడ్డి గారికి ఆ లీడర్షిప్ని స్ట్రెంథన్ చేస్తుంది గెలిస్తే మాత్రం.
అంటే లాస్ట్ ఎలక్షన్స్లో హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఉన్న నియోజకవర్గాలు దేంట్లోనూ కాంగ్రెస్ గెలవలేదు. కరెక్ట్. తర్వాత మొన్న ఉప ఎన్నికల్లోనే మన కంటోన్మెంట్లో గెలిచారు. బహుశా ఇది గెలిస్తే ఇది రెండో నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. అవును. అది ఎందుకంటే మీరు చూసారు కదా, ఓవరాల్ కూడా యాక్చువల్గా కాంగ్రెస్కి జస్ట్ 62-63 వచ్చినాయి, అంటే బోర్డర్లో గెలిచారు మనకు కావాల్సినవి. సో దాని తర్వాత దాంట్లోకి కంటోన్మెంట్ యాడ్ అయింది. ఇప్పుడు ఇది యాడ్ అయితే ఒకవేళ మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతుంది. కానీ అంత ఈజీ ఎలక్షన్ అయితే కాదు సార్. ఎవరికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అంత ఈజీ ఎలక్షన్ కాదు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి కూడా అంత ఈజీ ఎలక్షన్ కాదు. ఎందుకంటే ఒక ఎకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సార్ దీనికి ఎలక్షన్కి నెరేటివ్ లేదు అసలు యాక్చువల్గా. అంటే ఒక క్లియర్ నెరేటివ్ ఎక్కడ ఉంది అంటే ఒక జనరల్ బై ఎలక్షన్ తప్పించి ప్రజల్లో ఒక ఎలక్షన్ నెరేటివ్ లేదు. అంటే మనం 2023 ఎలక్షన్ చూస్తే ఎలక్షన్ నెరేటివ్ అది వెరీ క్లియర్. కాంగ్రెస్ ఏం చేసింది, నెరేటివ్ ఏంటంటే కేసీఆర్ గారి డిసిషన్స్ మీద యాంటీ కేసీఆర్ గారి నెరేటివ్. సో ఆ నెరేటివ్ కాంగ్రెస్ అంటే అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. దాన్ని కౌంటర్ బీఆర్ఎస్ చేయలేకపోయింది. మరి బీఆర్ఎస్ ఎజెండా ఏంటి ఆ ఎలక్షన్లో, 2023 ఎలక్షన్లో డెవలప్మెంట్ తెలంగాణ ప్రోగ్రెసివ్ మోడల్ తీసుకెళ్లారు. అంటే వెరీ ఫ్యూ స్టేట్స్ ఒక 2 టర్ములు గెలిచిన తర్వాత 3వ టర్మ్ గెలవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. జనరల్గానే 10 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని చూశాక, వాళ్ళ పనితీరు చూశాక జనంలో కూడా మొహం ఎత్తుద్దేమో. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్గా పనిచేస్తుంది సార్. తట్టు అంటే వాళ్ళు యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే సార్, యాక్చువల్గా 2023 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి డిసిషన్స్ వల్లనే ప్రజల్లో యాక్చువల్ అసంతృప్తి పెరిగినట్టు కనబడుతుంది. ఎందుకంటే మీరు పోస్ట్ పోల్ అనాలిసిస్ చూసినా కానీ ఎవరు కూడా కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదు, లేకపోతే ఆయన డెవలప్మెంట్ చేయలేదు అనలేదు. ఏమన్నారంటే ఆయన డెసిషన్సే, హిజ్ డెసిషన్స్ వర్ రాంగ్. సో వేరాజ్ ఓవరాల్ పర్సెప్షన్, పబ్లిక్ పర్సెప్షన్ని యాంటీ కేసీఆర్ మోడల్లోకి తెలిసింది, అంటే నెట్టింది. తర్వాత కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలు అవి కూడా కొంత ల్యూర్ చేసినాయి. ఓవరాల్గా ఏంటంటే సార్, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేంజ్ చేయడం, తర్వాత ఉన్న ఎమ్మెల్యేస్ మీద ఎవరైతే వ్యతిరేకత ఉందో వాళ్ళనే కంటిన్యూ చేయటం, తర్వాత కొన్ని డెసిషన్స్ అంటే పబ్లిక్ పర్సెప్షన్ని అంత తేలిగ్గా తీసుకోవటం, మల్టిపుల్ అంటే కరుణ చావుకు 100 కారణాలు అన్నట్టు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే ప్రజలకు దగ్గరగా కూడా లేడు నాయకుడు అనేది కూడా అది అంటే ఆ సేమ్ ఒపీనియన్ మనకు 2018 ఎలక్షన్లో కూడా ఉంది. కానీ మరి ప్రజలు దాన్ని రిజెక్ట్ చేశారు కదా సార్. 2018 ఎలక్షన్లో కూడా సీఎం కాగానే ఎవరిని కలవట్లేదు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని అది చూసి అంటే అప్పుడు చూసి ఆ ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నట్టు. మరి ఇప్పుడు కూడా ఫస్ట్ చేంజ్ కాగానే రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంటి సార్, ఫస్ట్ ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మరి ఇప్పుడు అసలు దాని మాటే లేదు. అంటే సో అది అంత యూజ్ కాదని అర్థమైపోయినట్టుంది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదని కూడా అర్థమైపోయినట్టుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే కేసీఆర్ ఒక మాట చెప్పేవారు, అసలు ఈ ఊళ్ళలో చిన్న సమస్యలన్నిటికీ సీఎం దాకా రావాల్సిన అవసరం ఏంటి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీరు అక్కడ పరిష్కారం చేయొచ్చు కదా అంటారు. అవును, అంటే కరెక్ట్ మోడల్, డీసెంట్రలైజ్డ్ మోడల్లో ఇప్పుడు ఆయన మనకు ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలు చేసింది కూడా అందుకే కదా సార్, పరిపాలనా సౌలభ్యం, తర్వాత ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం చేశారు కదా. సో ఆల్ దోస్ ఆర్ గుడ్. గవర్నెన్స్ సైడ్ ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్ చాలా వరకు మంచిగానే ఉండే. కానీ కొన్ని నెరేటివ్స్ ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అగైనెస్ట్కి వెళ్ళినాయో అవి కాంగ్రెస్ బాగా క్యాపిటలైజ్ చేసింది. అంటే రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ వాస్తవంగా మనం చూస్తే ఆ 2023 ఎలక్షన్కి ఒక 6 months ముందు కాంగ్రెస్కి లేదు కదా సార్. అంటే అసలు ఇట్ వాజ్ ఓన్లీ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కదా. అంటే ఎక్కువగా ఈ ఎలక్షన్లో కూడా అదే జరిగింది కదా సార్. మనం అంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని కాళేశ్వరం కడితే దాని మీద జరిగిన అవినీతి మీద జరిగిన ప్రచారమే హైలైట్ అయినట్టు అనిపించింది. అంటే అవినీతి ప్రచారం కంటే కూడా బ్యాడ్ టైం ఏంటంటే మేడిగడ్డ కూలిపోవడం కూడా, అది కూడా రాంగ్ టైం. అంటే ఇక టైం వచ్చినప్పుడు అన్ని మనకి ఏమంటారు తాడైన పామాయి కలుస్తుంది అన్నట్టు సామెత ఉంటుంది. అట్లనే అప్పుడు ఆ టైంలో అలా జరిగినాయి చాలా విషయాలు. కేసీఆర్ గారికి యాంటీ అయినాయి. తర్వాత మీరు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఒక అకాడమిక్ ఓరియంటేషన్లో చూస్తే, ఇప్పుడు ఆ సునీల్ కనుగోలు అనేటువంటి ఆయన వచ్చి చాలా ఎఫెక్టివ్గా యాంటీ కేసీఆర్ ప్రొపగాండా నెరేటివ్ ఏదైతే ఉందో ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. మీరు 2023 ఎలక్షన్ 1 month ముందు మీడియాలో చూస్తే సార్, అడ్వర్టైజ్మెంట్స్ కానీ కంప్లీట్లీ కేసీఆర్ గారి ఫోకస్ ఈజ్ కేసీఆర్ రూల్. సో దానికి వీళ్ళ కౌంటర్ నెరేటివ్ లేదు. అంటే బీఆర్ఎస్ దగ్గర కౌంటర్ నెరేటివ్ లేకుండే, వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్ గారి మీద నెగటివ్ నెరేటివ్ నడుస్తుంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే హ్యాట్రిక్, మరొకసారి 3వ ముఖ్యమంత్రి అని చెప్పేవాళ్ళు. ఆ నెరేటివ్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. నేను కొంతమంది చెప్తుండే వాళ్ళు కూడా నెరేటివ్ రాంగ్ ఉంది అని చెప్తున్నా కానీ సరే, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం పట్టించుకోలేదు. బట్ ఆ నెరేటివ్ మాత్రం కంప్లీట్ రాంగ్ అయింది సార్.
వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ప్రొజెక్ట్ చేయగలిగారు. అంటే ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మీరు అంటే టీఆర్ఎస్తో వర్క్ నేను ఐ వర్క్డ్ విత్ కేటీఆర్ గారితో వర్క్ చేసిన సార్. అప్పుడు 2018 ఎలక్షన్లో, 2023లో వర్క్ చేయలేదు. బట్ 2018 ఎలక్షన్లో నెరేటివ్ వాజ్ క్లియర్, వెరీ క్లియర్ ఉండే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల కూడా కొంత బెనిఫిట్ అయింది. ప్లస్ 2014 నుంచి 2018 వరకు తెలంగాణ అయితే ప్రోగ్రెసివ్ మోడల్లో వెళ్ళిందో ఆ మోడల్ని పీపుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఆల్దో అప్పుడు కూడా కొన్ని రాంగ్ డిసిషన్స్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే గ్రోత్ మొమెంటం కానీ, తెలంగాణని ఎక్కడో అగ్రస్థానంలో నిలవటం కానీ, అవన్నీ చాలా చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. దానివల్లనే యాక్చువల్గా అడ్వాంటేజ్ అయింది పార్టీకి. తర్వాత యాక్చువల్గా మీరు గమనిస్తే 2018 ఎలక్షన్లో మీరు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే సార్ మళ్ళీ ఎమ్మటే డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మళ్ళీ సారు కారు 16 అన్న నిదానంతో మళ్ళీ వెళ్తే 2019లో మళ్ళీ రిజల్ట్ డిఫరెంట్ వచ్చింది. ఎందుకంటే మళ్ళీ అప్పుడు సార్ మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ కొంత మంత్రివర్గం విస్తరించకపోవటం, తర్వాత కాంగ్రెస్ వాళ్ళని కలుపుకోవటం, ఇట్లా స్ట్రాటజిక్ డిసిషన్స్ కొన్ని తీసుకున్నట్టు దాన్ని ప్రజలంతా అంటే వెల్కమ్ చేయనట్టు కనపడింది. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్లో చూస్తే బై ఎలక్షన్స్లో మళ్ళీ టీఆర్ఎస్ గెలిచింది. మునుగోడు కానీ, తర్వాత దుబ్బాకలో ఓడిపోయినప్పటికి కూడా అట్లా గెలుచుకుంటూ వచ్చింది. అంటే ఈ బై ఎలక్షన్స్ రూలింగ్ పార్టీలకి అనుకూలంగా ఉంటాయేమో. అంటే సార్ ఇప్పుడు మరి ప్రతి బై ఎలక్షన్ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పలేము సార్. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ యొక్క డైనమిక్స్, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ముందు అంటే ఒక 1 వీక్ ముందు ఏదైతే నెరేటివ్ వెళ్తుందో ఆ నెరేటివ్ని బట్టి ఎలక్షన్ రిజల్ట్ ఉంటుందని నా ఒపీనియన్ సార్. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏళ్ళ గుప్పెట్లో ఉంటుంది కదా. అంటే డెఫినెట్గా ప్రభుత్వ యంత్రాంగం ఉండటం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, రూలింగ్ పార్టీకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది కొంత. కానీ మరి దాన్ని వాళ్ళు ఎట్లా క్యాప్చర్ చేసుకుంటారు అనేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సింపతి ఫ్యాక్టర్ కూడా ఉంది సార్. అంటే మాగంటి గోపీనాథ్ గారికి మంచి పేరు ఉంది కొంత. అంటే ఆయనకు మాత్రం డెఫినెట్గా మీరు 2023 ఎలక్షన్లో చూస్తే చాలామంది సర్వే రిపోర్ట్స్లో అజరుద్దీన్ గెలుస్తున్నట్టు వచ్చింది. ఇక్కడ చాలా సర్వే రిపోర్ట్స్లో, కొన్ని రిపోర్ట్స్లో ఇక్కడ అజరుద్దీన్ గెలుస్తున్నట్టు, మాగంటి గోపీనాథ్ గారు మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నట్టు, ఆయన ఓడిపోతున్నట్టు కూడా వచ్చింది సర్వే రిపోర్ట్లో. కానీ మరి వాటన్నిటిని అధిగమించి ఆల్మోస్ట్ 10% మోర్, అంటే 35%, 44%, అంటే ఆల్మోస్ట్ 9% ఓట్ పర్సెంటేజ్ మెజారిటీతో మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ కొట్టారు, 3సారి గెలిచారు. కానీ ఇప్పుడు సునీత గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఈరోజు నామినేషన్స్ అయిపోయే స్టేజ్లో ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆమె కుటుంబంలో కూడా ఆవిడకి వ్యతిరేకత, ఆవిడ అభ్యర్థిత్వం మీద గొడవ జరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది మీ నోటీస్కి ఏమొచ్చింది? అంటే సార్ ఈ యాక్చువల్గా ఈ ఎలక్షన్ మీద చాలా అంటే వింత స్పెక్యులేషన్స్ వచ్చినాయి. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి గమనిస్తే స్పెక్యులేషన్ కదా, వాళ్ళ బ్రదరే, ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ బ్రదరే ఈవిడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఇదేదో ప్రమాదం వచ్చిద్దేమో అని నిన్న హడావుడిగా మొన్న మాజీ శాసనసభ్యులు పీజేఆర్ గారి అబ్బాయిని విష్ణు చేత నామినేషన్ వేయించారని వాళ్ళే స్టాండ్ బైగా ఎటుపోయి ఎటు వస్తుందో ఏం కూడా వస్తుందో అని. అంటే ఇంకొక విత్డ్రాయల్కి ఒక 4 రోజులు టైం ఉంటుంది కదా, ఈ లోపల ఏది ఎలా ఉంటుందని ఒక ఛాన్స్ తీసుకోకుండా ఇది చేస్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు? సోషల్ మీడియాలో నేను కూడా చూశాను ఆ వార్త. యాక్చువల్గా నిన్న మార్నింగ్ కూడా చూశాను. ముఖ్యంగా మన తొలి వేలు విష్ణు నామినేషన్ వేసింది అయితే కరెక్ట్ ఉండొచ్చు సార్, వేసి ఉండొచ్చు. మరి అది ఆయన యాస్పిరెంట్ ఫస్ట్ నుంచి. కానీ ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని చేంజ్ చేస్తే అది వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి స్టేచర్ ఉన్న నాయకుడు ఆల్రెడీ మాగంటి సునీత గారికి పార్టీ నుంచి 40 లక్షలు చెక్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చినట్టు మనం సేమ్ అదే సోషల్ మీడియాలో చూసాం. మరి సరే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో ఏదో సమస్యలు ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఆయన్ని మాగంటి గోపీనాథ్ గారి వైఫ్గానే, అంటే వాళ్ళ భార్యగానే చూస్తున్నట్టు ఓవరాల్గా కనబడుతుంది. సో మరి ఆమెకు వాస్తవంగా రాజకీయంగా మరి ఎంత అనుభవం ఉన్నదో మనకు తెలియదు. మరి గోపీనాథ్ గారితో కలిసి తిరిగారో, ఎంతవరకు రాజకీయాల్లో ఉన్నారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆమె మీద కొంతవరకు సింపతి ఫ్యాక్టర్ ఉన్నట్టయితే కనపడుతుంది. అంటే వాతావరణం చూసినట్టయితే కొంతవరకు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ప్రజలతో డౌన్ దాంట్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న నాయకుడిగా గోపీనాథ్ గారికి మంచి పేరుంది, మంచి పేరున్న నాయకుడు. అయితే మరి ఆ పేరుని ఈమె క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది మనకి రిజల్ట్లోనే తెలుస్తుంది. మనం అంటే ఇక్కడ నుండి మనం కమెంట్ చేయలేము, చెప్పలేము. ఎందుకంటే ప్రజల నాడు అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఆ రోజు ఎలక్షన్ అప్పుడే చెప్పగలుగుతాం సార్, అంతే కదా. సో ఓవరాల్గా చూస్తే మరి అదే సేమ్ సింపతి ఫ్యాక్టరు కొంతవరకు కాంగ్రెస్ క్యాండిడేట్ మీద ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకంటే అతను కూడా ఒక 2 సార్లు ఓడిపోయారు, అతను కూడా కొంత సింపతి ఫ్యాక్టర్ ఉందనేటువంటి సేమ్ లైన్ ఆఫ్ సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. అందుకే నేను చెప్పినట్టు ఈ ఎలక్షన్లో ఒక నెరేటివ్ లేదు సార్ ఏ పార్టీ కూడా క్లియర్గా. అంటే ఇంకా బిల్డ్ కాలేదు నెరేటివ్. అంటే ఇంకా ఒక 20 డేస్ ఉంది మనకి ఎలక్షన్కి. సో ఈ 20 డేస్లో కన్నా ఏదైనా రాజకీయ పార్టీ ఒక స్ట్రాంగ్ నెరేటివ్ని బిల్డ్ చేసుకోగలిగితే, దాన్ని ప్రజల్లోకి తీసుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికీ స్ట్రాంగ్ బేస్ ఉంది కదా. వీళ్ళకి 44% లాస్ట్ ఎలక్షన్లో ఉంది, వీళ్ళకి 35% ఒకటి ఉంది. కాబట్టి
స్ట్రాంగ్ నెరేటివ్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని నుంచి మొమెంటం క్రియేట్ చేసి బిల్డప్ చేసుకోగలిగితే కానీ బీజేపీ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి ఏం మొమెంటం లేదు, ఏం లేదు, వాళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. సో దే ఆర్ ఇన్ ద థర్డ్ పొజిషన్. సో నౌ ఓన్లీ ద ఫైట్ ఈస్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దాకా వెళ్దామండి. జస్ట్ అసలు కాంగ్రెస్కి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ ఎలక్షన్? ఓకే, కాంగ్రెస్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ ఏంటంటే సార్, ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ మనం చూస్తే ఓవరాల్గా క్యాండిడేట్ వైజ్ చూస్తే ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే కాంగ్రెస్కి అడ్వాంటేజ్, కాంగ్రెస్కి ఫిక్స్డ్ ఓట్ పర్సెంటేజ్ ఉంది 35, ఓకే, ప్లస్ మైనారిటీ ఓటు కీలకం కాబోతుంది. అంటే మైనారిటీ ఓటు లాస్ట్ ఎలక్షన్లో అర్బన్లోనేమో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, రూరల్లోనేమో కొంతవరకు కాంగ్రెస్కి వెళ్ళింది, అది క్లియర్. మరి ఇక్కడ ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో క్లోజ్ టు 33% మైనారిటీ ఓటు ఉంది సార్. 33% అంటే 3,90,000 చిల్లర ఓట్లలో క్లోజ్ టు 33% మైనారిటీ ఓటు ఉంది. మైనారిటీ ఓట్లు ఎటు వెళ్తాయి అనే దాని మీద ఈ ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది. అది కాంగ్రెస్ క్యాప్చర్ చేయగలుగుతుందా, లేకపోతే మరి బీఆర్ఎస్ మళ్ళీ ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మరి ఓపెన్గా అయితే ఇంతవరకు చేయలేదు. ఎంఐఎం పోటీ లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసింది, మరి ఈ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు కదా సార్. పోటీ చేయట్లేదు అంటే డెఫినెట్గా వాళ్ళు, కానీ ఓవైసీ గవర్నమెంట్గా మద్దతుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అంటే అలా మనం ఎంఐఎం పార్టీ గురించి మనకు తెలుసు సార్, ఎవరు రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ అంటే పెద్ద అద్భుతమైనటువంటి విషయమే కాదు. అంటే ఇది ఓవరాల్ జనరల్ ఎలక్షన్ కాదు కదా, ఒక బై ఎలక్షనే కదా. అంటే ఎంఐఎం పార్టీ క్లియర్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది సార్ క్లియర్గా. కానీ ఎంఐఎం పార్టీ చెప్పినంత మాత్రాన ఎంతమంది మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వాళ్ళు చెప్పిన అభ్యర్థికే కానీ వాళ్ళు చెప్పిన పార్టీకి కానీ ఓటేస్తారనేది కూడా క్వశ్చన్. మీరు అది కూడా గమనించాల్సింది మనం. అంటే దివంగత గోపీనాథ్కి ఈ ఎంఐఎం ఉండే ప్రాంతాలు ఏదైతే స్లమ్స్ అనుకుంటామో అక్కడ కూడా ఆయన బాగా పనిచేసాడు, ఆయన సింపతి ఉందని చెప్తున్నారు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఆ రిపోర్ట్ ఏమైనా ఉందా మీకు? అంటే కరెక్ట్, మీరు చూసినట్టయితే కానీ ఎస్పెషల్లీ బోరబండ, రెహమత్ నగర్, తర్వాత యూసుఫ్ కూడా, షేక్పేట ఇలాంటి ప్లేసెస్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకొక ఎజెండా తీసుకొచ్చింది. ఏంటంటే ఒక పోస్ట్ కార్డు తీసుకెళ్ళి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ ప్రామిసెస్ చేసింది, ఇవి రాలేదన్నటువంటి ఒక పోస్ట్ కార్డు తీసుకెళ్ళి ఎలక్షన్ ముందే, అంటే ఎలక్షన్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో నోటిఫికేషన్ రాకముందే వాళ్ళు ప్రొనౌన్స్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే వెళ్ళి షేక్పేట లాంటి ప్లేస్లో చేశారు. మరి అవి వాళ్ళు ముస్లిం ఓటర్స్ కూడా క్లియర్గా కొంతవరకు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటర్స్ కూడా వాళ్ళు అవి సర్క్యులేట్ చేశారు. మరి వాటి రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది కూడా మనకు ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ మైనారిటీ ఓటు అనేది కీలకం కాబోతుంది సార్ ఈ ఎలక్షన్లో. వాళ్ళు మైనారిటీ ఓటు స్ప్లిట్ అయితే చాలా టైట్గా వెళ్తుంది ఎలక్షన్. మైనారిటీ ఓటు ఒకే పార్టీకి వెళ్తే మాత్రం ఒకటే పార్టీకి, ఏ పార్టీకి అయితే వాళ్ళు అనుకూలంగా ఉన్నారో ఆ పార్టీకి రిజల్ట్ ఫేవర్గా ఉండేటట్టు కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం అనుకున్న ఈ స్లమ్స్లో ఏవైతే ఈ ఎంఐఎం ఓటర్స్ ఉన్నారో గోపీనాథ్కి ఎంత పరిచయం ఉందో ఇప్పుడున్న నవీన్ యాదవ్కి ఆయన కుటుంబానికి కూడా వాళ్ళతోటి బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి అంటున్నారు డైరెక్ట్గా. మరి దాని ప్రభావం కూడా కాంగ్రెస్కి అనుకూలం కావచ్చు కదా. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ యాక్చువల్గా స్ట్రాంగ్ క్యాండిడేటే సార్, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్, ఆయన ఆల్రెడీ ఒక 2 సార్లు ఓడిపోయినట్టు. తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు కూడా చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన కూడా కొంత పేరు ఉంది కదా, అంటే వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు కదా. సో సోషల్ మీడియాలో వాళ్ళ మీద మంచి ట్రాక్షన్ వస్తుంది. అంటే ప్లస్ అగైన్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు వస్తుంది. నెగిటివ్ వస్తుంది, తర్వాత పాజిటివ్ రెండు వస్తుంది. నెగిటివ్ క్యాండిడేట్ నెగిటివ్ కూడా బాగా వస్తుంది. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళు చేసిన వాటి గురించి కొన్ని వస్తుంది. అట్లా అట్ ద సేమ్ టైం పాజిటివ్ కూడా వస్తుంది, వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, అక్కడ ఉంటారని కూడా వస్తుంది. వాళ్ళు వార్తల్లో ఉన్నారు, అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ లాగా క్లీన్గా అయితే లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే షీఈ్ ఎ క్లీన్ సింపతి ఆమెకి. అయితే అదే ఇప్పుడు మనం చూస్తే మళ్ళీ అగైన్ స్పెక్యులేషన్, మళ్ళీ వాళ్ళ క్యాండిడేట్ మీద కూడా మచ్చ తీసుకొచ్చారు కదా, అదే సెకండ్ అంటే కుటుంబ పరంగా ఏదో తీసుకొచ్చి. సో ఈ ఎలక్షన్లో క్లియర్ నెరేటివ్ ఏం లేదు సార్, ఒక నెరేటివ్ బిల్డప్ కావట్లేదు ఇప్పటివరకు కూడా. ఏదైనా ఒక స్ట్రాంగ్ నెరేటివ్ బిల్డప్ అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఎలక్షన్ రిజల్ట్ చేంజ్ అయ్యేటట్టు. అంటే మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 3,90,000 చిల్లర ఉన్నాయి సార్ ఓట్లు. దాంట్లో లాస్ట్ టైం ఎలక్షన్లో చూస్తే 47% పోల్ అయింది, అంటే 1,83,000 చిల్లర పోల్ అయింది. మరి ఈసారి మరి బాగా ట్రాక్షన్ వస్తే ఏమన్నా 55-60%కి వెళ్తుందేమో. 60% అంటే సుమారు 2,10,000 2,20,000 ఓట్ల వరకు వెళ్తుంది. మరి దాంట్లో ఎవరైతే 80,000 నుంచి 90,000 మధ్య ఓట్లు తెచ్చుకుంటారో వాళ్ళు గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది ఏ పార్టీ తెచ్చుకున్నా కానీ 80,000 నుంచి 90,000 తెచ్చుకున్న వాళ్ళు గెలుస్తారు. మరి ఎందుకంటే మనం లాస్ట్ 2 ఎలక్షన్స్ చూసినట్టయితే ఒకళ్ళకేమో 80,000, ఒకళ్ళకేమో 60,000 వచ్చింది సార్. 35% 43% వచ్చింది. కాబట్టి 80,000 నుంచి 90,000 వచ్చిన వాళ్ళకి గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇంత కీలకమైనటువంటి నెంబర్లో
ఈ మైనారిటీ ఓట్ అనేది సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి అది కీలకం కాబోతుంది. ఎంత ఉంటాయండి మైనారిటీ ఓటు? 33% అంటే సుమారు 1,20,000 ఉన్నాయని చెప్తున్నారు సార్. 30,000. అది కూడా మైనారిటీలో మళ్ళీ 2 వర్గాలు ఉంటాయి కదా, తర్వాత ఎస్సీ ఎస్టీ కూడా ఉన్నాయి ఇంకా. సో డిఫరెంట్ పర్సెంటేజ్ 8%, 7%, 15% అట్లా డిఫరెంట్ పర్సెంటేజ్లు ఉన్నాయి. సో ఈ పర్సెంటేజ్లు చూసుకుంటే తర్వాత అర్బన్ ఓటింగ్ కూడా ఉంది సార్. అర్బన్ ఏంటంటే మీ సెటిలర్స్, మీరు ఇందాక చెప్పినట్టు సెటిలర్స్ ఓటర్ కూడా కొంత 1,00,000 మంది దాకా ఉన్నారు, 1,05,000. సో 1,00,000 వరకు ఉన్నది. దాంట్లో మళ్ళీ అగైన్ బీసీ, ఓసీ అన్ని డిఫరెంట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఉంటాయి సార్. దాంట్లో కూడా ఉంటాయి కదా సార్, ఆబ్వియస్లీ అందరూ ఓసీలే ఉంటారు కదా. సో మరి ఈ కేటగిరీస్ అన్నీ కూడా కొంత అర్బన్ ఓటు మరి ఎటు షిఫ్ట్ అవుతుందో కూడా ఇంకా అర్థం కావట్లేదు. కొంత అర్బన్ ఓటు కొంత బీజేపీకి వెళ్తుందేమో డెఫినెట్గా, ఎందుకంటే బీజేపీకి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి, టీడీపీ కూడా పోటీ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కొంత బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాటిలో. సో ఆ అర్బన్ ఓట్ పర్సంటేజ్ కొంత సిగ్నిఫికెంట్ మళ్ళీ ఇటు బీఆర్ఎస్ కొంత కాంగ్రెస్కి చేసుకుంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి కాకుండా. సో ఇట్లా అర్థమెటిక్ వైజ్ చూస్తే ఓవరాల్గా కొంత ఇంట్రెస్టింగ్ ఎలక్షనే, కానీ మైనారిటీ ఓటే కీలకం కాబోతున్నట్టు కనబడుతుంది ఓవరాల్గా. ఇప్పుడు టీడీపీ పోటీ చేయకపోయినా టీడీపీకి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే సెటిలర్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఎటు ఓటు చేస్తారని మీరు అసెస్ చేస్తారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఓవరాల్గా సెటిలర్స్ అని మీరు అంటారు కదా, ఏదైతే చెప్తారో వాళ్ళది ఆ టీడీపీ ఓటు ఎప్పుడు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయిపోయింది సార్. అంటే మీరు చూసినట్టయితే టీడీపీ సిగ్నిఫికెంట్గా షిఫ్ట్ అయింది. వాళ్ళ ఓటు కొంత పర్సెంటేజే కాంగ్రెస్కి షిఫ్ట్ అయినట్టు కనపడింది లాస్ట్ టైం. కానీ లాస్ట్ ఎలక్షన్లో చూస్తే కొంత ఓటు ఆ ఓటు కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అయింది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ నాయకుడిగా కొంత టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు కొంత యాక్సెప్ట్ చేశారు. దాంట్లో కూడా మిక్స్డ్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు మీద అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన కామెంట్ చేయడు, ఇక్కడ వీళ్ళు ఏదో యాజిటేషన్ చేస్తుంటే అప్పుడు కేటీఆర్ కామెంట్ మీదే కదా మొత్తం వ్యతిరేకత వచ్చింది. అంటే ఇప్పుడు అది ఆ ఎలక్షన్ ఆ రిలేషన్షిప్స్, పొలిటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏది మన ఆ సీఎం ఈ సీఎం, రెండు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఉన్న పొలిటికల్ రిలేషన్షిప్ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండదా? అంటే సార్ ఒకప్పుడు కొంత పర్సంటేజ్ డెఫినెట్గా ఎమోషన్ మీద ఓటింగ్ జరుగుతుంది, కానీ మరి ఇప్పుడు ఆ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే మరి ఎక్కడ కూడా అర్బన్లో బీఆర్ఎస్ ఓడిపోలే కదా సార్, గెలిచారు కదా, అంటే దాని మినిమలే కదా పర్సంటేజ్. అంటే బట్ సోషల్ మీడియాలో మాత్రం దాన్ని పెద్ద బూచికి చూపెట్టి చాలా పెద్ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది, యాంటీ కేసీఆర్ లాగా చూపెట్టారు దాన్ని. కానీ బట్ ఎలక్షన్ రిజల్ట్ డిఫరెంట్ కదా. సో అట్లా కొంత పర్సంటేజ్ కొంత ఎమోషనల్ ఓటింగ్ ఉంటుంది సార్. అంటే కులరహిత, మతరహిత, ప్రాంతీయ రహిత ఎలక్షన్లు జరుగుతాయా? ఐ విష్, అంటే మా పర్సనల్ విష్ కూడా అదే సార్. అట్లా అర్బన్లో చదువుకున్న వాళ్ళని ఇది ఎక్కువైంది కదా. కానీ ఇప్పుడు అర్బన్లో అగైన్ సార్ మనం చూస్తే ఓవరాల్గా 3,90,000 ఓట్స్లో అరౌండ్ 3,90,000 ఓట్స్లో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత 47 కదా. మళ్ళీ యాక్చువల్గా ఓటింగ్ పర్సంటేజ్ స్లమ్స్లోనే ఎక్కువ ఉంటుంది. అవును, సో డెఫినెట్ చదువుకున్న వాళ్ళు వచ్చే పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది. అవును. సో ఓవరాల్గా చూస్తే అగైన్ స్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ ఫ్యాక్టర్. సో అక్కడ ఆ లోపల అంటే బస్తీల్లో ఏదైతే ఓటు ఎవరికైతే పడుతుందో వాళ్ళే గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే కంక్లూజన్కి వద్దాం. అయితే అల్టిమేట్గా ఇప్పుడు ట్రయాంగిల్ కాదు, దట్ ఈస్ ట్రూ కాదు. అంటే మీరు అసెస్మెంట్ ప్రకారం దిస్ కాంపిటీషన్ ఎవరి మధ్య ఉంటుంది? యాక్చువల్గా నా అసెస్మెంట్ ప్రకారం ఇట్ వుడ్ హావ్ బీన్ అ ట్రయాంగులర్ కాంటెస్ట్ సార్. అంటే మూడు బీజేపీకి, తర్వాత బీఆర్ఎస్కి, తర్వాత కాంగ్రెస్కి ఉండాల్సింది. కానీ బీజేపీ అంత ఎఫెక్టివ్గా లేకపోవటం వల్ల వాళ్ళ యాక్షన్స్ కూడా క్లియర్ సంకేతాలు అయితే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల్లో కూడా వాళ్ళు ఏదో, నాకు ఒక మిత్రుడు చెప్తుండే, ఒక జర్నలిస్ట్ చెప్తుండే ఏంటంటే బీజేపీ అభ్యర్థులు కూడా కొంత ఎలక్షన్ అనౌన్స్ కాగానే ఇక్కడ బై ఎలక్షన్ వస్తుందని కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అక్కడ సీట్ ఆశించినటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. కానీ ఆశించిన రీతిలో పైనుంచి వాళ్ళకి అంత సపోర్ట్ రాలేదు అనేటువంటి మాట నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పాడు నాకు. సో ఇప్పుడు చూస్తే ఓవరాల్గా చూసినట్టయితే వాళ్ళ బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ 14%, 15% ఉండే సార్. అంటే వాళ్ళు అక్కడ నుంచి పెరిగి 20-25% సిగ్నిఫికెంట్ గెయిన్ చేయాలంటే ఇప్పుడున్న టైంలో వాళ్ళకి ఆ నెరేటివ్ కూడా లేదు. చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళిద్దరూ స్ట్రాంగ్గానే కనబడుతున్నారు. సో ఇటువంటి తరుణంలో బీజేపీకి అక్కడ ఆ సిగ్నిఫికెంట్ గెయిన్ రావడం అనేది కొంచెం కష్టంగానే కనబడుతుంది. అందుకనే ఈ రెండింటి మధ్యనే పోటీ ఉన్నట్టు కనబడుతుంది క్లియర్గా. ఇప్పుడు ఓడిపోతే టీఆర్ఎస్ ఎలా బదనాం అవుతుంది, లేదా కాంగ్రెస్ ఎలా బదనాం అవుతుంది? అంటే స్మాల్ ఎలక్షన్ సార్, బై ఎలక్షన్లో ఇప్పుడు ఇది అయిపోయాక దాని మీద పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్తూనే ఉంటారు. కానీ బట్ ఒక విధంగా అయితే నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం ఇది నేషనల్ వైడ్లో రూలింగ్ పార్టీ ఓడిపోయినట్టు ఒక క్లియర్ పిక్చర్ కనబడుతుంది. అంటే వాళ్ళు సిట్టింగ్ సీట్ కాదు కదా అయినా కానీ, బట్ నేషనల్ వైడ్లో ప్రొజెక్షన్ అలా చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ రూలింగ్ ప్లేస్లో కాంగ్రెస్ లాస్ట్, బీఆర్ఎస్ గెయిన్ అనే దాన్ని చూపెడతారు. అండ్ బీఆర్ఎస్ కూడా అది అడ్వాంటేజ్గా తీసుకొని చెప్తుంటుంది. అది గెలిస్తే ఒకవేళ కాంగ్రెస్కి, బీఆర్ఎస్ కూడా దే హ్యావ్ ఏ కౌంటర్ కదా, ఎందుకంటే రూలింగ్ పార్టీ కాబట్టి బై ఎలక్షన్లో చేశారు. బట్ ఓవరాల్గా ఒక సిగ్నిఫికెంట్ చూసినట్టయితే కన్నా
ఇది ఈ ఎలక్షన్ని మనం ఏది పార్టీకి కొలమానంగా అయితే తీసుకోలేము ఒక్క ఎలక్షన్, ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ సార్. తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీతో కంపేర్ చేస్తే ఇక్కడ భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఓకే. మీరు ఏ తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో చూస్తే, తెలంగాణలో కూడా యాక్చువల్గా చాలా డిఫరెంట్ జియోగ్రఫీ ఉంటుంది సార్. నార్థన్ తెలంగాణలో ఒక విధంగా ఉంటుంది, దక్షిణ తెలంగాణలో ఒక విధంగా డిఫరెంట్ ఉంటుంది. సో మనకు జిల్లా వైజ్ డిఫరెంట్ లీడర్షిప్, డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. నల్గొండలో ఉన్న వాతావరణం కరీంనగర్లో ఉండదు, కరీంనగర్లో ఉన్న వాతావరణం ఖమ్మంలో ఉండదు, ఖమ్మంలో ఉన్న వాతావరణం మెదక్లో ఉండదు. సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ. సో అట్లా ఆ విధంగా చూస్తే ఈ ఎలక్షన్ మీద దీన్ని ఒక అంటే పరిపాలనకి కొలమానంగా కూడా తీసుకోలేము. బట్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ ఎలక్షనే, ఎందుకంటే కొంత విలేజ్లో మాత్రం కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఇంతకుముందు ఏదైతే ఫ్రీబీస్ ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్లో వచ్చినాయో అవి అందలేదన్నటువంటి క్లియర్ ఏమంటారు దాన్ని, మన ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత మాత్రం ఉన్నది. అది మనం లేదని చెప్పలేము. మరి దాన్ని రానున్నటువంటి ఎలక్షన్లో, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోగానే నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎలక్షన్కి అనుకూలమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అర్బన్లో గెలిచినప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, దీని ఇంపాక్ట్ గ్రామీణ అంటే నెక్స్ట్ వచ్చేటువంటి వార్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పంచాయతీ ఎలక్షన్స్లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది నెరేటివ్ లేని ఇంట్రెస్ట్, ప్రజల్లో ఇంట్రెస్ట్ లేని రాజకీయాల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎలక్షన్ లాగా కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక మళ్ళీ కలుద్దాం. తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్.